ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీమద్ రామాయణము సుందరాకాండ 5వ అధ్యాయము. పాలసముద్రం మధ్యలో ఒక కొండ ఉంది. ఆ కొండ మీద హేమసింహాసనం ఉంది. ఆ సింహాసనం మీద రాముడు కూర్చుని ఉన్నాడు. ఆయన ఎడమతొడ మీద సీతమ్మ కూర్చుని ఉంది. అలా ఉన్న రాముడికి దేవతలు పట్టాభిషేకం చేశారు. నాకు ఆ సమయంలో రాముడు 2 చేతులతో కనపడలేదు. ఈ సమస్త బ్రహ్మాండాలు ఎవరిలో నుంచి వస్తున్నాయో, ఎవరి వల్ల నిలబడుతున్నాయో, ఎవరిలోకి లయమైపోతున్నాయో అలాంటి పరబ్రహ్మ స్వరూపంగా 4 చేతులతో ఉన్న శ్రీ మహావిష్ణువుగా సాక్షాత్కరించాడు. ఇక్కడ లంకాపట్టణంలో రావణాసురుడు మాత్రము గాడిదలు పుంచిన రథం ఎక్కి ఎర్రని వస్త్రాలు ధరించి నూనె తాగుతూ ఉన్నాడు. ఆ రథము దక్షిణ దిక్కుగా వెళ్ళిపోయింది. కొంత దూరం వెళ్ళాక ఆ రథం నుంచి దక్షిణ దిక్కుకి తల ఉండేలా కింద పడిపోయాడు. తరువాత పైకి లేచి మెడలో గన్నేరు పూల మాలలు వేసుకొని పిచ్చి పిచ్చిగా అరుస్తూ నాట్యం చేస్తూ పరిగెత్తి ఒక కంపు కొట్టే మురికి గుంటలో పడిపోయాడు. అప్పుడు వికటాటహాసం చేస్తూ ఎర్రని వస్త్రాలు ధరించి బోడిగుండుతో ఉన్న ఒక స్త్రీ పాసం వేసి రావణుడిని బయటికి లాగింది. అప్పుడు ఆమె రావణుడిని పశువుని తీసుకెళ్లినట్లు దక్షిణ దిక్కుకు తీసుకెళ్ళింది. ఆమె వెనకాల చప్పట్లు కొడుతూ నాట్యం చేస్తూ రావణుడు వెళ్ళిపోయాడు. వాళ్ల వెనకాల కుంభకర్ణుడు, ఇంద్రజిత్ మొదలైన వారు ఒంటె, మొసలి మొదలైన వాహనాలు ఎక్కి దక్షిణ దిక్కుకు వెళ్ళిపోయారు. ఒక విభీషణుడు మాత్రము 4 దంతాలు ఉన్న ఏనుగు మీద కూర్చుని ఉన్నాడు. 4 మంత్రుల చేత సేవింపబడుతున్నాడు. ఎక్కడి నుంచో ఒక మహావానరము వచ్చి లంకాపట్టణంలోని ఇళ్లన్నింటినీ అగ్నికి బలి చేసింది. ఎక్కడ చూసినా ఓ తల్లి, ఓ అక్క, ఓ తండ్రి, ఓ చెల్లి అన్న కేకలే వినపడ్డాయి. లంక మొత్తము బూడిదైపోయింది. నేను అలాంటి కలను చూశాను. ఈ సీతమ్మకు సమీప భవిష్యత్తులో గొప్ప శుభం ఉంది. నిష్కారణంగా సీతమ్మ ఎడమ కన్ను అదురుతున్నది. ఎడమ భుజం కూడా అదురుతుంది. కట్టుకున్న పట్టుపుట్టము తనంతటా కొంచెం కిందికి జారింది. ఈ చెట్టు మీద ఒక పక్షి కూర్చొని కూస్తుంది. పక్షి కూస్తుండగా చెట్టు కింద కూర్చున్న స్త్రీ తొందరలోనే భర్త సమాగమాన్ని పొందుతుంది. సీతమ్మ ముఖంలో కాంతి కొంచెం తగ్గింది, కానీ ప్రస్ఫుటంగా శుభశకునాలు ఆమెడి శరీరమందు కనపడుతున్నాయి. ఈమె సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి. మీరు బ్రతకాలి అనుకుంటే, ఇన్నాళ్ళు చేసిన దోషాలు పోవాలనుకుంటే, మీ మీదకు రామబాణాలు పడకుండా ఉండాలంటే ఒక్కసారి వచ్చి ఆ తల్లి ముందు ప్రణిపాతం చెయ్యండి. ఆమె మిమ్మల్ని తప్పకుండా క్షమిస్తుంది అని త్రిజట చెప్పింది. ఆ త్రిజట కల విన్న రాక్షసులు శాంతించారు. అప్పుడు సీతమ్మ, నన్ను 10 నెలల నుండి ఇంత బాధ పెట్టారు కనుక నేను ఎలా ఏడుస్తున్నానో అలా ఈ లంక కూడా ఏడుస్తుంది. ప్రతి ఇంటా ఏడుపులు వినపడతాయి. ఈ లంకను పాలిస్తున్న రావణుడికి ఇక్కడున్న వాళ్ళకి ధర్మమునందు పూనికలేదు. అందుకే నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఈ 2 నెలల గడువు తర్వాత రావణుడి చేతిలో మరణించటం కన్నా ఇప్పుడే మరణించటం ఉత్తమం అనుకొని కాలమే మృగస్వరూపంలో వచ్చి నన్ను మోహబెట్టింది. నేను అల్పభాగ్యం ఉన్నదానిని. అందుకే ఆ మృగాన్ని చూసి మోహపడి రాముడిని వదిలేశాను. రాముడు పక్కన ఉంటే అన్నీ ఉండేవి. రాముడిని వదిలేశాను కాబట్టి అన్నీ పోయాయి. రాముడి తర్వాత పుట్టినవాడిని కూడా వదిలాను. లక్ష్మణుడికి ముందు పుట్టినవాడు దూరమయ్యాడు. రావణుడు 10 నెలల నుండి నన్ను తన ఐశ్వర్యాన్ని చూపిస్తూ లోబపెట్టాలని చూశాడు. కానీ నేను లొంగలేదు. నా భర్తే నాకు దైవమని నమ్మాను. భూమి మీద పడుకున్నాను. ఉపవాసాలు చేశాను. ధర్మాన్ని పాటించాను. ఇన్ని చేస్తే నాకు రామానుగ్రహం కలుగుతుంది అనుకున్నాను. కానీ నువ్వు రాలేదు. నన్ను కరుణించలేదు. నా పాతివ్రత్యం విఫలమైంది. కృతజ్ఞుడైన వ్యక్తికి ఉపకారం చేస్తే ఆ ఉపకారము ఎలా మరువబడుతుందో అలా నేను చేసిన ఉపాసన, నేను పాటించిన పాతివ్రత్యము అన్నీ కూడా నిష్ప్రయోజనం అయ్యాయి. ఇక్కడ పొడుచుకొని చనిపోదామంటే కత్తిచ్చేవాళ్లు కూడా లేరు. విషం తాగి చనిపోదామంటే విషం ఇచ్చేవాళ్లు లేరు అనుకొని తన కేశపాసాలను చెట్టుకొమ్మకు తాడులా బిగించి ఉరివేసుకొని చనిపోవాలి అని నిర్ణయించుకుంది.